ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శ్రావణ మాసంలో మంగళవారం నాడు ఈ చిన్న తాంత్రిక ఉపాయాన్ని చేస్తే మన చేతిలో, మన పర్సులో, మన బ్యాగులో డబ్బులు నిలబడతాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీరు ఏ టైంలో చేయాలో చెప్తాను. ఇది శ్రావణ మాసంలో మంగళవారం రోజున ఉదయం పూట చేయాలి. ఈ ఉపాయానికి రావి ఆకు కానీ మర్రి ఆకు కానీ కావాలి. అలాగే కాస్త సింధూరం కావాలి. అలాగే కొంచెం కుంకుమ పువ్వు, కాస్త ఆవు నెయ్యి కావాలి. ఇది ఇంటి దగ్గరైనా దేవాలయంలోనే చేయవచ్చు. ఇది ఉదయం పూట చేసుకోవాలి. ఈ ఉపాయానికి నియమాలు ఏంటంటే, నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. అలాగే ఎవరైనా మరణించి ఉన్నా, మైలు ఉన్నా చేయవద్దు. ఇది మంగళవారం నాడు చేసుకునే ఉపాయం. అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మాంసం కానీ, మద్యం కానీ, సిగరెట్ కానీ సేవించకూడదు. ఇది కంపల్సరీ. ఈ ఉపాయం చేసిన రోజున తర్వాత మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది మీ ఇష్టం. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనం ఉదయాన్నే స్నానం చేసి మన దగ్గరలో ఉన్న రావి చెట్టు కానీ లేదా మర్రి చెట్టు, దేవాలయంలో ఉన్న, రోడ్డు పక్కన ఉన్న, ఎక్కడున్నా పర్వాలేదు, అక్కడికి వెళ్ళండి. రాలి పడి ఉన్న ఆకును తెచ్చుకోండి. ఎండిపోయిన ఆకు ఉంటుంది, రాలి పడుతుంది. ఆ ఆకును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఆకుని కడగండి. కడిగి మీ పూజా మందిరంలో కానీ, మీరు ఎక్కడైతే మీ ఇంట్లో పూజ చేస్తారో అక్కడ హనుమంతుడి పటం ఉంటే ఆ పటం ముందు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఈ ఆకు మీద ఇలా సింధూరాన్ని కాస్త ఆవు నెయ్యితో కలుపుకోండి. కాస్త కుంకుమ పువ్వు, ఇదిగోండి కుంకుమ పువ్వు కొంచెం వేసి కలపండి. కలిపి ఆ కలిపిన సింధూరాన్ని ఆకు మీద, రావి ఆకు మీద కానీ మర్రి ఆకు మీద కానీ మీరు చక్కగా చేత్తో శ్రీరామ అని కానీ రామ అని రాయండి. రాసి ఈ ఆకుని స్వామివారి ముందు పెట్టి ధూపం చూపించండి. అలాగే దీపం, ధూపం, కాస్త నైవేద్యం. మీరు ఏదైనా సరే బెల్లం కానీ, పటికి బెల్లం కానీ, చిప్స్ ఉంటాయి కదా, అదైనా పెట్టిన పర్వాలేదు. తర్వాత ఈ ఆకుని మీరు సాయంత్రం మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ చక్కగా పెట్టుకోండి. ఈ ఆకుని ఇలా మడత పెట్టి పెట్టేసుకోండి. ఇలా చిన్నగా అవుతుంది, అంటే పచ్చాకు కాబట్టి చూపిస్తుందని ఇలా పెట్టుకోండి. ఆడవారైనా మగవారైనా పెట్టుకోండి. మీకు ఆ సంవత్సరం మొత్తం ఇది శ్రావణ మాసంలో చేయాల్సిన ఉపాయం. అది రావి ఆకు అయినా పర్వాలేదు, లేదా మర్రి ఆకు అయినా పర్వాలేదు. ఎండిన ఆకు మాత్రమే, పచ్చి ఆకు మాత్రం కాదు. నేను చూపించడం కోసం చెప్తున్నాను. ఇది మీరు ఇలా పెట్టుకుంటే ఆ సంవత్సరం మొత్తం, మళ్ళీ వచ్చే శ్రావణ మాసం వరకు కూడా మీకు ఏదైతే మీ చేతిలో ధనం నిలబడటం లేదో, వ్యాపారంలో గల్లాలో పెట్టిన డబ్బులు కూడా త్వరగా ఖర్చు అయిపోతున్నాయి, అది ఖర్చు ఆధీనంలో లేదు అనే వారికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. ఆకు మీద మాత్రం శ్రీరామ అని రాయండి. అది కూడా ఈ చెప్పిన పదార్థాలు. ఒకవేళ మీకు దొరకలేదనుకుంటే ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఆకు దొరకకపోయినా చేయవద్దు. లేదు, మనం ఈ ఉపాయాన్ని ఇంకొక విధంగా కూడా చేయవచ్చు. ఆ ఉపాయం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే మనకి ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఉపాయంతో మీకు తెలియచేస్తాను ఎలా చేయాలనేది. అది కూడా శ్రావణ మాసమే మంగళవారం నాడు చేయాలి. నెక్స్ట్ ఉపాయం మీకు తెలియజేసినప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీరు బాగా గుర్తుంచుకోండి, ఈ ఆకుని మీ పర్సులో కానీ మీ బ్యాగ్లో కానీ సంవత్సరం మొత్తం ఉంచుకోవచ్చు. నెలసరి టైం ఉన్నప్పుడు కానీ, మిగతా టైంలో, అంటే ఇది చేస్తున్నప్పుడు ఉండకూడదు. చేసిన తర్వాత మీ దగ్గర ఉండటం వల్ల ఎలాంటి విషయాలు, గ్రహణాలు కానీ, లేదా ఏదైనా వేరే సందర్భాల్లో మనం మార్చుకుంటూ ఉంటాం కదా, అలాంటి విషయంలో ఎలాంటి మార్చుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరం పాటు మీరు సంవత్సరానికి ఒక్కసారి ఈ ఆకును మార్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా తాంత్రిక ఉపాయాలు. ఆ శక్తిని మనం పొందగలుగుతాం. ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి, మనస్ఫూర్తిగా చేయండి, ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఉపాయాలు కొంతమందికి త్వరగా ఫలితాన్ని ఇస్తాయి, కొంతమందికి త్వరగా ఫలితాలు రావు. రాని వారు 1-2 సార్లు ప్రయత్నం చేయాలి, రకరకాల ఉపాయాలు ప్రయత్నం చేయాలి. అప్పటికీ కాలేదు అంటే
మనం చేస్తున్న పనిలో సంకల్పంలో ఏదో దోషం ఉందని అర్థం. కానీ వారు చాలామంది మాకు అవ్వలేదు అనేవారు. 1-2 సార్లు ప్రయత్నించేయండి. అవ్వకపోతే ఈ ఉపాయాన్ని ఆపివేసి వేరే ఉపాయాన్ని ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.